హే గాయ్స్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయ్స్, మన ఛానల్లో ఆర్ఆర్బి మరియు ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందజేస్తుంటామండి. సో అంతేకాకుండా మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ఎప్పటికప్పుడు కూడా క్లాసెస్ రూపంలో అందజేయడం జరుగుతుంది. మీరు కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి యూస్ఫుల్ అనేది ఉంటుంది. మరి ఈరోజు మనము ఆర్పిఎఫ్, ఓకే, రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా విడుదలైనటువంటి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ ప్రీవియస్ అండ్ మోడల్ పేపర్స్ జాబితాలో మరి మోడల్ పేపర్ నెంబర్ 4 అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరు కూడా మిస్ చేయకుండా చూడండి. మన వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరూ జాయిన్ అయిపోండి వెంటనే, ఓకేనా. మీకు ఏమైనా కోర్స్ కావాలంటే కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి. సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓకే. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ అదొక్కటి మాత్రమే. చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకే. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ది గ్రేట్ ఇండియన్ నవల పుస్తక రచయిత ఎవరు? ది గ్రేట్ ఇండియన్ ఎవరండి? 76. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, శశి థరూర్ గారండి. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి, ఓకే. ఈయన కేరళకు చెందిన వ్యక్తి, ఓకే. కేరళకు చెందిన వ్యక్తి. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా పోటీ చేసినటువంటి వ్యక్తి అండి శశి థరూర్ గారు. అఫ్కోర్స్ గెలవలేదనుకోండి, బట్ ఏకైక వ్యక్తి సెక్రటరీ జనరల్గా పోటీ చేసిన వ్యక్తిగా మనమైతే గుర్తుంచుకోవాలి. కేరళ వాసి, అంతేకాకుండా రాజకీయ నాయకుడు, ఓకే, శశి థరూర్. నెక్స్ట్ వన్, బ్యాటరీ యాసిడ్ యొక్క రసాయనిక నామం ఏంటి? బ్యాటరీలలో ఉండేటువంటి యాసిడ్ లేదా ఆమ్లము దేంతో పిలుస్తాము? ఏ పేరుతో పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ 1, సల్ఫ్యూరిక్ ఆమ్లం అండి. సజల సల్ఫ్యూరిక్ ఆమ్లము, S2SO4 అంటాము. సజల సల్ఫ్యూరిక్ ఆమ్లము బ్యాటరీలలో ఉపయోగించడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, 2024 ప్రస్తుత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ ఎవరు కొనసాగుతున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మనోజ్ యాదవ. ఎవరండి? మనోజ్ యాదవ గారు ప్రజెంట్ కొనసాగుతున్నారు. నెక్స్ట్ వన్, హరిసేన డాష్ యొక్క ఆస్థాన కవి. హరిసేన అనేటువంటి వ్యక్తి ఏ రాజు యొక్క ఆస్థానంలో ప్రముఖ కవిగా ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సముద్రగుప్తుడు అండి. ఇంపార్టెంట్ పర్సన్ సముద్రగుప్తుడు. మరి వీరినే మనము ఇండియన్ నెపోలియన్ అని పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? ఇండియన్ నెపోలియన్ అనేటువంటి పేరుతో అయితే పిలవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పర్సన్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది లిటిల్ అండమాన్ని భారతదేశంలోని దక్షిణ అండమాన్ నుంచి వేరు చేస్తుంది? లిటిల్ అండమాన్ని మరియు భారతదేశంలోని దక్షిణ అండమాన్ని రెండింటిని వేరు చేసేటువంటిది ఏంటి? ఆప్షన్ 2 అండి, డంకన్ ప్యాసేజ్ అంటారు. దీన్ని ఏమంటారండి? డంకన్ ప్యాసేజ్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి, రిపీటెడ్గా వస్తుంది క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ వన్, అమిత్ భారతదేశంలో లోక్సభ ఎన్నికలకు పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే పోటీ చేసే నియోజకవర్గాల గరిష్ట పరిమితి ఎంత? ఇక్కడ ఏమడిగారు ఫస్ట్ చూడాలి కరెక్ట్గా. ఏంటి? సో ఇవి స్థానిక సంస్థలకు పోటీయా, లోక్సభకు పోటీయా, రాజ్యసభకు పోటీయా? మూడింటికి వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ ఏమడిగారు? లోక్సభకు అడగడం జరిగింది, ఓకేనా. మరి పోటీ చేసే నియోజకవర్గాల గరిష్ట పరిమితి ఎంత? అంటే ఎన్ని దిక్కుల్లో పోటీ చేయవచ్చు లోక్సభకైతే? 81ది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 2 స్థానాల్లో పోటీ చేయవచ్చండి. ఒక కాడ ఓడిపోయినా కూడా ఇంకొక దగ్గర గెలిచినా కూడా జరుగుతుంది, ఓకేనా. మినిమం అంటే కనీసము రెండింటి దగ్గర పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్లో ఆదేశిక సూత్రాల అన్వయం గురించి తెలియజేస్తుంది? ఏ ఆర్టికల్ అండి ఆదేశిక సూత్రాలు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 37 నుంచి అయితే ఇవి ఉంటాయండి, ఓకేనా. 4వ భాగంలో, భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు ఉంటాయి. 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉంటాయి, గమనించాలి, ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద స్తూపము ఏది? అతిపెద్ద స్తూపము అండి
83 ఆప్షన్ 1 కేసరీయ స్తూపం అండి. భారతదేశంలో అతిపెద్ద స్తూపంగా ఇదైతే ప్రసిద్ధి చెందినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో పంజాబీ సుభా ఉద్యమానికి నాయకత్వం వహించింది? క్రింది వాటిలో ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో పంజాబీ సుభా ఉద్యమానికి నాయకత్వం వహించింది? 84 ఆప్షన్ 3 శిరోమణి అకాలీదళ్ అండి. శిరోమణి అకాలీదళ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే పంజాబ్ అనేది ఒక కొత్త రాష్ట్రంగా ఉండాలి అని చెప్పేసి మరి ఉద్యమం చేయడం అయితే జరిగిందండి. శిరోమణి అకాలీదళ్. ఓకే, నెక్స్ట్ వన్, 2023 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టు ఏది? సో 2023 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టు ఏంటండి? ఆస్ట్రేలియా విజేతగా నిలిచిందండి. ఆస్ట్రేలియా. మరి ఏ జట్టు పైన, ఏ దేశం పైన గెలిచిందంటే ఇండియా పైన, మన దేశం పైనే గెలుపొందడం జరిగింది ఆస్ట్రేలియా. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, మరి 2023 వరల్డ్ కప్ నిర్వహించిన దేశం ఏంటండి? మన దేశమే అండి, ఇండియాలోనే నిర్వహించారు. ఓకే, నెక్స్ట్ వన్, ఏఎస్ అక్బర్ ఖాన్ ఏ సంగీత వాయిద్యముతో సంబంధం కలిగి ఉన్నారు? ఏఎన్ అక్బర్ ఖాన్ ఏ సంగీత వాయిద్యంతో అండి? 86 ఆప్షన్ 3 అండి, సరోద్. సరోద్ అనేటువంటి సంగీత వాయిద్యముతో సంబంధం కలిగిన వ్యక్తి ఏఎన్ అక్బర్ ఖాన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బచ్చలి కూరలో ఏ ఆమ్లము కనిపిస్తుంది? బచ్చలి కూర అండి, ఆకుకూర కదా ఇది. మరి ఇందులో ఏ ఆమ్లం కనిపిస్తుందండి మనకి? ఆక్సాలిక్ యాసిడ్. ఏంటండి? ఆక్సాలిక్ ఆమ్లము అనేది ఉంటుంది. మరి ఏ విటమిన్ అత్యధికంగా ఉండే ఆకుకూర ఏంటంటే బచ్చల కూర అండి. ఏ విటమిన్ ఇందులో అత్యధికంగా ఉంటుంది? ఆకుకూరల్లో అన్నింటిలో కూడా బచ్చల కూరలోనే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. కూరగాయల్లో అయితే క్యారెట్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, పళ్ళలో అయితే బాగా పండిన మామిడికాయలో ఎక్కువగా ఉంటుంది, పళ్ళలో అయితే. ఓకేనా, గమనించాలి ఏ విటమిన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో 2000 సంవత్సరంలో పద్మ విభూషణ్ అందుకున్న ఒడిషాకు చెందిన మొదటి ఒడిస్సీ నర్తకి పేరేంటి? ఒడిస్సీ నర్తకి అండి. ఆప్షన్ 2 కేలుచరణ్ మహాపాత్ర. కేలుచరణ్ మహాపాత్ర ఇంపార్టెంట్ పర్సన్. సో లాస్ట్ మోడల్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగానండి అందరినీ. ఏమడిగాను? 1929లో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి టైంలో భారతదేశంలో గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగాను. ఓకేనా, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. లార్డ్ ఇర్విన్ అండి. లార్డ్ ఇర్విన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లార్డ్ ఇర్విన్ గుర్తుంచుకోవాలి. దీన్ని మనము శారదా చట్టము అని కూడా పిలుస్తాము. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి రామ్సర్ సైట్ల సంఖ్య ఎంత? రామ్సర్ సైట్ల సంఖ్య ఎంత? ఎంత అండి? ప్రజెంట్ 80 ఉన్నాయండి. ఓకేనా, వీటినే చిత్తడి నేలలు అని కూడా పిలుస్తాము. ఏమని పిలుస్తామండి? చిత్తడి నేలలు. మొత్తం 80 ఉన్నాయండి ప్రజెంట్ మన దేశంలో. ఓకే, నెక్స్ట్ వన్, రాజ్యాంగం షెడ్యూల్ తెగలు ఆర్డర్ సవరణ బిల్లు 2022 7 ఫిబ్రవరి 2022న డాష్ ద్వారా లోక్సభలో ప్రవేశపెట్టబడింది. ఎవరి ద్వారా ప్రవేశపెట్టబడిందండి? ఏ మంత్రి ద్వారా? ఆన్సర్ ఆప్షన్ 1 అర్జున్ ముండా. అర్జున్ ముండా గారు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైనది ఏది చూద్దాం. 1756లో అలీవర్తి ఖాన్ మరణించినప్పుడు సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ నవాబ్ అయ్యారు. 1757లో రాబర్ట్ క్లైవ్ ప్లాసీలో సిరాజుద్దౌలకు వ్యతిరేకంగా కంపెనీ సైన్యానికి నాయకత్వం వహించారు. సో ఏది సరైనదండి పైన ఇవ్వబడిన స్టేట్మెంట్లో అంటే? ఆన్సర్ వచ్చేసి 1 లేదా 2 కాదు. 1 కరెక్ట్ అండి, 2వది కాదు అని అర్థము. ఓకే, 1 మాత్రమే సరి అయినది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ద్వారా భర్తీ చేయడానికి ముందు లాగ్డావాలా ఫార్ములా ఉపయోగించి నిరుద్యోగం గురించి సమాచారాన్ని సేకరించే బాధ్యత ఏ సంస్థకు ఉంది? నీతి ఆయోగ్ ద్వారా భర్తీ చేయడానికి ముందు లాగ్డావాలా ఫార్ములా ఉపయోగించి నిరుద్యోగం గురించి సమాచారాన్ని సేకరించే బాధ్యత ఏ సంస్థకు ఉంది? 92 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్. నెక్స్ట్ వన్, హౌజాగిరి భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యము? హౌజాగిరి ఇంపార్టెంట్ క్వశ్చన్.
ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అండి ఇది? ఆప్షన్ 3 త్రిపుర రాష్ట్రంలో. 7 సిస్టర్స్ ఉంటాయి కదండి ఈశాన్య రాష్ట్రాలు. త్రిపుర యొక్క రాజధాని అగర్తాలా. ఓకేనా, ఈ త్రిపుర రాష్ట్రంలో హౌజాగిరి అనేది చాలా చాలా ప్రసిద్ధి చెందినది. ఓకేనా. నెక్స్ట్ వన్, తూర్పు రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? తూర్పు రైల్వే జోన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 94 ఆప్షన్ 2 భువనేశ్వర్ ఒడిశాలో ఉంటుంది. తూర్పు రైల్వే జోన్ అండి. ఓకేనా. మన రైల్వే జోన్ ఏంటి అండి? సికింద్రాబాద్ రైల్వే జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే అంటారు. సౌత్ సెంట్రల్. సౌత్ రైల్వే జోన్ అంటే ఏంటండి? చెన్నై. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం ఏది? అత్యల్పం, చాలా తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రము. 95వ ఆప్షన్ 2 అండి, సిక్కిం. సిక్కిం ఈశాన్య రాష్ట్రము, దీని యొక్క రాజధాని గ్యాంగ్టక్. నెక్స్ట్ వన్, మహావీర్ జయంతిని ఏ నెలలో జరుపుకుంటారు? మహావీర్ జయంతి ఆప్షన్ 2 ఏప్రిల్ నెలలో. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆధునిక కేరళలో ఉద్భవించిన భారతీయ యుద్ధ కళ ఏది? క్రింది వాటిలో ఆధునిక కేరళలో ఉద్భవించిన భారతీయ యుద్ధ కళ. 97వ ఆప్షన్ 1 అండి, కలరియ పట్టు. కలరియ పట్టు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కలరి విద్య అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ వన్, రజియా సుల్తానా డాష్ యొక్క కుమార్తె. రజియా సుల్తానా ఏ రాజు యొక్క కుమార్తెగా ఉన్నారండి? 98 ఆప్షన్ 3 అండి, ఇల్టుట్మిష్ అండి. ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె. మరి వీరి యొక్క ప్రత్యేకత ఏంటి అండి? ఢిల్లీని పాలించినటువంటి ఏకైక మహిళా పాలకురాలండి, లేదా భారతదేశాన్ని పాలించిన మొట్టమొదటి పాలకురాలు రజియా సుల్తానా. రజియా సుల్తానా తర్వాత రాణి ఝాన్సీ గారు వస్తారు. రాణి ఝాన్సీ గారి తర్వాత మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి రాణి రుద్రమాదేవి గారు వస్తారు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, డాష్ 1948లో 23 దేశాలతో అన్ని బహుపాక్షిక వాణిజ్య ఒప్పందాలను నిర్వహించడానికి ప్రపంచ వాణిజ్య సంస్థగా స్థాపించబడింది ఏంటి? 99 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సుంకాలు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం అనేటువంటిదండి. ఓకే, 1948లో స్థాపించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, డాష్ అనే రేడియో ధార్మికతలతో క్యాన్సర్ కణాలు దెబ్బతిన్నాయి. అయితే సమీపంలోని ఆరోగ్యకరమైన కణజాలానికి హానిని పరిమితం చేస్తుంది. ఏ చికిత్స అది? డాష్ అనే రేడియో ధార్మికతతో క్యాన్సర్ కణాలు దెబ్బతిన్నాయి అంటే వీటిని చంపివేయడం జరుగుతుంది. అయితే సమీపంలో ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయండి. ఏ చికిత్స ద్వారా? రేడియోథెరపీ ద్వారా అండి. రేడియోథెరపీ అంటే క్యాన్సర్ కణాలను చంపడంతో పాటుగా పక్కనున్న మంచి కణాలను కూడా చంపిస్తాయి కొద్ది మొత్తంలో. ఓకేనా. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోడల్ పేపర్ 4 అండి. ప్రతిరోజు కూడా ఒక మోడల్ పేపర్ మీకోసం అందచేయడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏం లేదండి, సింపుల్గా ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకేనా. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.